హలో ఫ్రెండ్స్, అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈరోజైతే మా దగ్గర బోనాల పండుగ అయితే నైటు 11:30 అయిందనమాట పడుకోవడానికి. ఇంకా మళ్ళీ మార్నింగ్ కూడా తొందరగా లేచినాం అనమాట. 4:00కే లేచినాము. 3:30కి అలారం పెట్టుకున్నాం అనమాట యాక్చువల్గా. కానీ చాలా నిద్ర సరిపోక ఇంకా హాఫ్ అన్ అవర్ అట్లా పడుకొని 4:00 అయితే లేచి ఫస్ట్ అయితే పైన మొత్తం కడిగినాం అనమాట వాటర్ పోసి. ఇంకా పిల్లలు కూడా ఇప్పుడే లేచిర్రు. ఇద్దరు ఇప్పుడే లేచిర్రు. ముగ్గురం కలిసి కింద పైన ఇంట్లో అంతా క్లీన్ చేసినాం అనమాట. ఇక్కడైతే మొత్తం వాటర్ పోసి కడిగేసినాము. కడిగి కిందికి స్టెప్స్ పై నుంచి కిందికి పోయి కింద కూడా ఊడ్చి కడిగేసి వచ్చిన. పైన అయితే బాబు ఇంకా తూడుస్తుండనమాట. ఇంకా నాకు ఒక్కదానికైతే అంత పని అయ్యి ఇబ్బంది అవుతుంది కదా, అలసిపోతాం చానని ముగ్గురం అయితే చేసినాము. ఇక్కడైతే పాప మంచిగా కడపకి కుంకుమ పసుపు అంతా రుద్ది ఇక్కడ బొట్లన్నీ పెట్టేసింది. ముగ్గు మాత్రం నేను వేసిన ఇక్కడ జస్ట్. ఇంకా కలర్స్ కూడా వేసినాం అనమాట, మంచిగా అనిపించే పండుగ ఫీలింగ్ తీసుకురావడానికి. ఇంకా నేనైతే కలర్లు వేసిన తర్వాత మొత్తం మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా చూసి ఫుల్గా చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా మనసుకు కూడా. ఇక్కడ బయట కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు మార్నింగ్ 5 వరకు బయట అంతా క్లీన్ చేసినాము. తర్వాత 6కి లోపల మొత్తం ఊడ్చి తుడిచినాం అనమాట. ఇంకా వాటర్ కూడా పెట్టుకొని తాగినాం, ఫేస్ వాష్లు చేసుకున్నాము. అంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ పాప పూజ ఆమె కూడా స్నానం అయిపోయింది 5:30కే. ఇంక ఇక్కడ నేనైతే స్నానం చేసుకొని వచ్చి సామాన్ అయితే కొన్ని ఉన్నాయి తోమిస్తున్నా. ఇంకా తోమిస్తే ఆమె పూజ చేస్తుందని. ఇప్పుడు మేము గుడికి అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తాం కదా, బోనం చెయ్యము మేము, నైవేద్యం అయితే పెట్టుకొని వస్తాము. ఇంకా ఎప్పుడు 11:30 అట్లా వెళ్తాం అనమాట. 12 కూడా అవుతుంది అప్పుడప్పుడు. ఇంక ఈరోజు ఎందుకో మా హస్బెండ్ నైటు తొందరగా పోదాం అని చెప్తే మేము తొందరగా లేచినాం అనమాట. ఎంత తొందరగా లేచినా ఈ ఇంట్లో పని చేయడానికి మాత్రము ఒక 2-3 అవర్స్ అవుతుంది అన్నీ క్లీన్ చేసుకోవడానికి, కింద పైన ఇంట్లో ఇంకా అంతా తుడుచుకోవడం అన్నీ చేయడము. ఇంకా మాకైతే ఎంత జల్దీ లేచినా సరే ఇప్పుడు ఇంకా తెల్లారినట్టు అయింది చూడండి, బయట ఇంత తెల్లారిపోయింది అనమాట. ఇంక ఇవన్నీ తోమేసి ఇంకా పాపకైతే ఇచ్చిన. ఇంకా పాప మిగతా కడపలకి దేవుని రూమ్ కడపకి అంతా పసుపు అయితే అప్లై చేసి బొట్లు అయితే పెట్టింది. ఇక్కడ గడప దగ్గర దేవుడికి దేవుడి రూమ్ గడప దగ్గర చూడండి బొట్లన్నీ పెట్టేసి పువ్వులు వేసి ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించింది. ఇది ఇంకో కడపకైతే పసుపు కుంకుమ బొట్లన్నీ పెట్టేసి ముగ్గు అయితే వేసేసింది. పాపనే వేసింది అనమాట ముగ్గు కూడా. చూడండి బయట అయితే ఇట్లా వేసుకున్నాం మేము ముందల. ఈ చెట్టు దగ్గర కూడా మొత్తం పాపనే అన్ని ముగ్గులు వేసి పూజ అయితే చేసింది. చెట్లకి, తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి, బిల్వదళం, మారేడు చెట్టుకి. నేను ఇంకా కడిగిచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ రైస్ అయితే పెడుతున్నా అమ్మవారికి నైవేద్యం కోసము. రైస్ అయితే పెట్టి తర్వాత నూనె పోలేలు అంటాం, ఇంకా బూరెలు అంటాం కదా, అవైతే చేస్తే ఇప్పుడు ఫస్ట్ అమ్మవారికి పెట్టేసి వచ్చిన తర్వాత మేము వంట చేసుకుంటాము. ఇంకా వంట అయితే ఏం చెయ్యను ఇప్పుడు. ఇంకా మా హస్బెండ్ కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగేసిండు. తనైతే గుడికి అయితే వెళ్ళిండు. ఇప్పుడు వెళ్ళి టెంపుల్కి వెళ్తాడని చెప్పినా కదా మస్తు సార్లు, ఆ టెంపుల్కి అయితే పోయిండు అనమాట. ఇప్పుడు ఏం టిఫిన్ చేస్తలేదు నేను ఇంట్లో, ఇంకా తను బయటనే తినేసి వస్తాడు ఈరోజు. ఇంకా నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వంట అయితే చెయ్యాలి. ఇక్కడైతే నేను నూనె పూలల కోసం అయితే ఇక్కడ వాటర్ అయితే పెట్టిన. ఇంకా కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి మనము కావలసినంత. నేను 1.5 గ్లాస్ అయితే షుగర్ అయితే వేసిన. చాలా మంచిగా అయినాయి ఈరోజు. ఎప్పుడు బెల్లంతో చేస్తా, ఈసారి అయితే షుగర్తో చేసిన. బెల్లము మొన్న దేంట్లోకో వాడితే అది టేస్ట్ కూడా బాగాలేదనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇంకా అందుకని అది ఏం వాడతలేను. అయితే షుగరే వాడి బూరెలు అయితే చేస్తున్నాను నేను. ఇంకా నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే వాడుతున్నా ఇక్కడ. చాలా మంచిగా అయితే ఉంటాయి ఇవి. ఓన్లీ పండుగ రోజే చేస్తాం కదా మనం, బోనాల పండుగకి. చాలా మంచిగా ఉంటాయి టేస్ట్. చక్కెర అంతా మంచిగా అరిగిన తర్వాత మనం పిండి అయితే వేసుకోవాలి.
ఇంకా కరగలేదు, ఇంకా కొంచెం కరగాలి. కరిగిన తర్వాత అయితే పిండి కలుపుకుందాం పోసుకొని. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసిన అనమాట, అవి కూడా అవుతున్నాయి. ఫస్టే వేసిన. ఇక్కడైతే మేము టెంపుల్కి వెళ్ళడానికి పసుపు అయితే పెట్టుకుందామని కలిపిన. ఇంక ఇప్పుడు ఈ అంత పిండి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కాళ్ళకు పసుపు పెట్టుకొని పూజ చేసి ఇంకా తర్వాత నూనె పూలలు అయితే చేస్తా. ఇప్పుడు పాప పూజకంతా రెడీ చేసింది, ఆమెకు పసుపు పెడితే ఇంకా ఆమె పూజ చేస్తుందని కలిపిన. ఇక్కడైతే ఎసరు వచ్చిందని నేను పిండి అయితే కావలసినంత పోసుకొని మంచిగా కలుపుకుంటున్నా. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా అదిరిపోతాయి అన్నమాట ఇలాచీ పౌడర్ వేసుకుంటే. ఇప్పుడు నేనైతే ఏం వేయలేదు. ఇంకా కాళ్ళకు పసుపు పెట్టేసిన, నేను కూడా పెట్టుకున్న. తర్వాత ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పిండి కొంచెం సేపు వేడిగా ఉంది కదా, కొంచెం మూత పెడితే ఒక మెత్తగా అవుతుంది అనమాట, మంచిగా గట్టిగా కాకుండా అట్లా పెట్టిన అనమాట. ఇప్పుడు దాన్ని అయితే మంచిగా బాగా కలుపుకుందాము. ఇక్కడైతే ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ హీట్ అవుతుంటే మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇందులో అయితే కలిపి పెట్టిన. ఇప్పుడు తీద్దాం, అండ్లకెళ్ళి తీసి వేరే దాంట్లో వేసి బాగా మెత్తగా అయితే విసుక్కోవాలి, చపాతీ పిండిలాగా. ఇవి చేసినాము కానీ పిల్లలు అయితే తినట్నే లేదు. అయినా సరే నేను కొన్నే చేసిన, ఎక్కువ చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు తినరు అనేసి ఫస్ట్ అమ్మవారికి పెట్టడానికి, తర్వాత ఇంట్లో ఏదో కొన్ని ఉంటాయి అనేసి అయితే చేసిన. చిన్నప్పుడు పిల్లలు స్వీట్ చాలా ఇష్టపడుతుండే, ఇప్పుడైతే అసలు స్వీట్స్ అంటేనే ఇష్టపడతలేరు అనమాట. స్పైసీగా అయితే ఇష్టపడుతున్నారు. ఇక్కడైతే నేను ఇంత పిండి అయితే కలుపుకున్నా. ఇంకా వేరే గిన్నెలు వేసుకొని అయితే కలుపుకుందాం ఇప్పుడు మంచిగా మెత్తగా. నైట్ లేటు రీసెంట్గా చాలా రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు, అయినా లేటు పడుకుంటున్నాము. భగవద్గీత వింటున్నాం కదా, దాని వలన లేట్ అవుతుంది అనమాట డైలీ పడుకోవడము. ఇంకా ఈరోజు నిన్న కూడా నైట్ 11:30 అట్లా అయ్యింది. ఇంకా దానివల్ల ఇప్పుడైతే పని చేస్తుంటే కళ్ళు అయితే ఒత్తుకపోతున్నాయి అనమాట. డైలీ పాప కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా తొందరగా లేస్తా, 4:30కి 4కి అట్లా. ఇంకా నిద్ర సరిపోతలేదు. ఇంక ఈరోజైతే మరీ తొందరగానే లేచినాము. లేవడమే కాకుండా పిల్లల్ని కూడా తొందరగానే లేపిన అనమాట. వాళ్ళు ఇంకా నాకు హెల్ప్ చేశారనమాట. నాకు కొంచెం చేతులు వీక్ అంటే అన్ని పనులు చేస్తాను నేను, చెయ్యదని కాదు. నొప్పి వస్తున్నా, పెయిన్ అవుతున్నా, ఏవైతున్నా సరే చేస్తూనే ఉంటా. బయట మీకు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మంచిగానే ఉంది కదా అనిపిస్తుంది. ఇంకా చాలా రోజుల నుంచి చేతులు పెయిన్స్ వస్తున్నాయి కదా, ఇట్లా ఏదన్నా మనం పిండి బాగా కలిపినామనుకో చేతులు మజిల్ పెయిన్ వస్తుంది అనమాట, హ్యాండ్లో నుంచి. ఇంకా అట్లని మమ్మీ ఏ పని చేసినా అన్ని చేతులు నొప్పి అవుతాయి అని, మమ్మీ ఒకతే చెయ్యొద్దని ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఇంకా పాప కంటే బాబు తొందరగా హెల్ప్ చేస్తాడు నాకైతే. అన్ని పనులు చకచక రోజు కూడా డైలీ స్కూల్కి పోతే కూడా నాకైతే అన్ని పనులు చేసి పెడతాడు చెయ్యి అంటే. అందుకే నేను నైట్ పడుకునేటప్పుడే చెప్పిరనమాట, నువ్వు ఎప్పుడు లేస్తే మమ్మల్ని అప్పుడు లేపు మమ్మీ, మేము చేస్తాము, తొందరగా చేద్దాము అని చెప్పి వాళ్ళు లేపి చెప్తే నేను ఇంకా లేపిన అనమాట మార్నింగ్. అట్లా అని ఇంకా అన్ని పనులు కూడా తొందరగా అయినాయి. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇంకా నేనైతే ఈ పిండిని అన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇంకా తర్వాత కావాల్సినన్ని అయితే ఇప్పుడు చేస్తున్నా. నైటు భగవద్గీత వినుకుంటూ ఇంకా మైదాకు కూడా పెట్టుకున్నాం అనమాట, ఇంకా పాప నేనైతే. ఇంకా దానివల్ల కూడా లేట్ అయింది. చాలా మంచిగా అయింది, రెడ్గా చేతులు రెడ్గా అయినాయి అనమాట. నేను ఒక 15 అయితే చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. ఇంకా తర్వాత మిగతా పిండి పక్కకు పెట్టేసి మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత చేస్తా. అన్నీ చేటలు వేసుకున్నా మొత్తం చేసి, అన్ని చాటలు వేసుకొని ఇంకా ఒకటేసారి వేయించిన అనమాట. ఎట్లా ఈజీగా పని అయితే తొందరగా అవుతుందని అదైతే ఫాలో అవుతాను నేనైతే.
కొబ్బరికాయలు పీచు తీయడం అవన్నీ కూడా బాబు చేసిండు. ఇంకా పాపకి చేసిస్తే ఆమె అయితే పూజ చేసి పూజలు అయితే టెంకాయ కూడా కొట్టి ఇంకా మిగతా అమ్మవారికి కూడా 2 టెంకాయలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు బాబా అయితే రెడీ చేస్తుండు. వీడియో మస్తు ఇంకా నేను ఓన్లీ మధ్యాహ్నం వరకే తీసిన అనమాట, వంట చేసుకొని అప్పటి వరకే. కానీ లెంతీగా ఎక్కువైతుందని నేను సగమే పెడుతున్నా ఇప్పుడైతే. ఇంకా ఫుల్గా ఏం పెడతలేదు, నెక్స్ట్ వీడియోలో పెడతా మిగతాది. టెంపుల్కి వెళ్తే టెంపుల్ దగ్గర ఏమైందంటే ఈరోజు అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వాయిస్ ఓవర్ ఇచ్చేది ఈరోజు ఇస్తున్నా కదా, ఈ వీడియో నిన్నటిది కదా. ఇంకా నిన్న అయితే మంచిగా ఉండే, ఎండ కొట్టింది. ఇక్కడైతే పాప పూజ చేస్తుంది అనమాట. ఇప్పుడు శివలింగంకి అభిషేకం అయితే చేసింది. మంచిగా శివలింగంని నీట్గా తుడిచి ఇంకా బొట్లు అయితే పెడుతుంది ఇక్కడ. ఇంకా చేస్తుందన్నమాట. పాప పూజ చేస్తే నాకు చాలా పనులైతే మిగిలిపోతాయి, ఇంకా తక్కువైతాయి అన్నమాట. ఇంకా ఆమె అన్నీ నేను చెప్పనవసరం లేదు, ఆమెకు ప్రతి పని ఆమెనే చేసేస్తుంది. దానివల్ల నాకు చాలా పని అయితే సేవ్ అవుతుంది. ఇంకా పూజ అయితే పాప చేసేసింది మొత్తము. ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా అన్నీ వేయిస్తున్నాను అనమాట. కావలసినవి చేసుకున్నా చాలు. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత అయితే చేస్తా. నూనె కూడా వేడిగా అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది, వంపేసిన, ఉమ్మగిల్లింది అనమాట. అది కూడా బంద్ చేసిన. ఇంకా దూరం ఉంటే మీకు కనిపిస్తలేదు, దగ్గరికి చూపిద్దామని నేనైతే దగ్గరికి తీసుకొచ్చిన కెమెరా. మనం బెల్లంతో చేస్తాం కదా, చల్లారిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయి అన్నమాట. షుగర్తో చేస్తే చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి, తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి. నాకైతే నచ్చుతాయి ఇవి. చల్లారిన తర్వాత క్రిస్పీతోని మనం తింటున్నప్పుడు అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా మంచిగా అయితే ఉంటాయి. ఇంకా నేనైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేయించుకొని అన్నింటినీ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ సదురుకోవాలి వెళ్ళడానికి. ఇంకా పాపకు చెప్పిన అనమాట కొన్ని పనులు. నూనె, వత్తులు, పువ్వులు, కొబ్బరికాయ, అగరబత్తీలు ఇవన్నీ తీసుకో మమ్మీ, బయటికి తీసుకురా, నేనేమో రైస్ ఇవన్నీ పెట్టేస్తా, ఫ్రెష్ అప్ అయిదాము అని చెప్పిన. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పాప అయితే అవన్నీ సదురుతుంది. ఇంకా ఈరోజు ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అయితే ఏం చెయ్యలేదు. ఇప్పుడు 9 అట్లా అవుతుంది, 9 కాలేదు ఇంకా. ఎంత జల్దీ పోదాం అనుకున్నామో కానీ లేటే అయ్యింది. అసలు జల్దీ పోవడం కూడా అక్కడైతే టెంపుల్ దగ్గర మొత్తం చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. అసలు 1 అవర్ లైన్లో నిలబడి మేమైతే దర్శనానికి వెళ్తే ఇంకా వేరే వాళ్ళు ఏమో సైడ్ పక్కగా ఆపోజిట్ ఉంటుంది కదా అమ్మవారికి, రైట్ సైడ్, మేమేం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాము. రైట్ సైడ్ నుంచి అంత మేమేం లైన్లో నిలబడ్డ వాళ్ళంతా పని లేని వాళ్ళు అట్లాగా. వాళ్ళకేమో పని ఉంది, వాళ్ళకేమో చాలా మంచిగా ఉంది, మాకేమో పని లేదని మమ్మల్ని ఏమో లైన్లో వస్తున్నాం మేము. వాళ్ళేమో మధ్యలో వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా నాకైతే చాలా పిచ్చిలేసింది. ఇంకా ఇక్కడ చూడండి మేమైతే అన్నీ చదువుకున్నాం అనమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడైతే మా ఊర్లో చూడండి, ఇక్కడ టెంపుల్ అయితే ఇంకా బొమ్మలు కూడా అమ్ముతారు అనమాట చిన్నపిల్లలకి. చాలా మంచిగా అన్నీ కొనుక్కుంటూ ఉంటారు. ఇది మెయిన్ అమ్మవారి టెంపుల్. చూడండి ఇక్కడ లైన్ ఉంది కదా, లైన్కు మేము నిలబడ్డాము. ఇంకా వేరే వాళ్ళేమో అక్కడి నుంచి వచ్చి ఇట్లా తీసుకొని వెళ్ళిపోతారు దర్శనం చేసుకొని. చూడండి పబ్లిక్ చాలామంది వస్తూనే ఉంటారు. బోనాలు చేసేట వాళ్ళు ఇక్కడ నైవేద్యం అమ్మవారికి పెట్టేసి వెళ్ళిపోతారనమాట ప్రదక్షిణం చేసి. ఇదేమో ముత్యాలమ్మ టెంపుల్, ఇక్కడనేమో ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. అక్కడ జనాలు చూడండి ఎంతగానో ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొంచెం రేపు వీడియోలో పెడతా.